అంతకు ముందు రోజుల్లో లేదు. రామారావు గారికి ముందు రోజుల్లో పీరియడ్ లో ఉందా లేదు. ఆ రోజులు మనమే మొదలెట్టాం. మన రాజకీయ నాయకులే మొదలెట్టారు. అది ఇస్తాం ఇది ఇస్తామని వాళ్ళకి ఒక ఆశ కల్పించి ఆ రూట్ లోకి తీసుకెళ్ళాం. కనుక వాళ్ళలో మార్పు కూడా మా నాయకుల్లో కూడా నాయకులే ప్రలోభము అనేది స్టార్ట్ చేశారు దేశంలో. ఇదే మన రాష్ట్రమే దేశంలో ఈ ఓటర్లని ప్రభావితం చేయటం, అది ఇస్తాం ఇది ఇస్తాం ప్రభావితం చేసే లక్షణం మొదలెట్టింది మన నాయకుడు. వెంకటేశ్వరరావు గారు సూపర్ 6 మీద కంక్లూడ్ చేయండి సార్. ఆ బుద్ధి రావాలంటే ప్రజలను సమయం లేదు మరి ఇద్దరు కంక్లూడ్ చేయాలి, సమయం లేదు. ఎస్ లక్ష్మీనాథ్ గారు, అందుకే సిద్ధిబాబు గారు మొత్తం మారాలి. ఎస్ వంశీ గారు ఏదో చెప్తున్నారు. ఎస్ లక్ష్మీనాథ్ గారు చెప్పండి వంశీ గారు. ఇందాక మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వృద్ధ నాయకుడు అంటా ఉన్నారు. నెత్తిగిర నల్లరం చేసుకుని తిరిగే ప్రతి ఒక్కడు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేవాడే. 97 ఏళ్ల అద్వానీ గారు నిన్న జెండా వందనం చేశారు. 3 కాళ్ళు ముసలి జగన్మోహన్ రెడ్డి పంతులు గారు వచ్చి రాయి కట్టుకుంటే గానీ కొబ్బరికాయ కొట్టలేదు. 3 కాళ్ళు ముసలోడు జగన్మోహన్ రెడ్డి పంతులు గారు వచ్చి రాయి ఎత్తి కొట్టుకుంటే కొబ్బరికాయ కొట్టలేదు. 3 కాళ్ళు ముసలోడు జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి నీకెందుకు కావాల్సి వచ్చింది? వంశీ గారు ఇప్పుడు వరకు డిబేట్ చాలా మంచిగా జరిగింది. వ్యక్తిగతంగా వద్దు వంశీ గారు, దయచేసి వ్యక్తిగతంగా వద్దు వంశీ గారు. ఎస్ వంశీ గారు ఇప్పుడు వరకు ఎంత మంచిగా వెళ్ళింది. వృద్ధ నాయకుడు అని ఆయన అనకూడదు, మీరు వ్యక్తిగతంగా మాట్లాడకూడదు వంశీ గారు, దయచేసి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ. వంశీ గారు దయచేసి వ్యక్తిగత దోషం లేదు. వంశీ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. వంశీ గారు ఒక్క మాట. ఇప్పుడు ఆయన వృద్ధ నాయకుడు అంటాం తప్పే, మీరు కూడా ఏకవచనంతో మాట్లాడకూడదు. వంశీ గారు ఒక్క నిమిషం టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇది వేరే రకంగా వెళ్ళిపోతుంది, డిబేట్ మొత్తం వేరే రకంగా వెళ్ళిపోతుంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఒక్క సంయమనం పాటించారు మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మీకు ఇస్తా. మోహన్ రెడ్డి గారు సంయమనం పాటించండి. వంశీ గారు అది వదలండి. వంశీ గారు ఏం మాట్లాడుతున్నారు? చిట్టిబాబు గారు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి తప్పు అంటే మీరు వంశీ గారు మోహన్ రెడ్డి గారు టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. సమయం కూడా అయిపోయింది. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి వంశీ గారు, ధన్యవాదాలండి త్రిపురనేని చిట్టిబాబు గారు, ధన్యవాదాలండి వెంకటేశ్వర గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు వృద్ధ నాయకుడని ఆయన మాట్లాడటం ఏదైనా ఉంటే దాన్ని సమంజసంగా ఖండించాలి వంశీ గారు. ఏకవచనంతో మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఒకరికొకరు మంచి సజావుగా వెళ్తున్న డిబేట్లో ఈ రకంగా మాట్లాడుకోవడం వలన మనందరం కూడా చాలా ప్రజల ముందు చులకనయ్యే అవకాశం ఉంది. మీకు అందరికీ తెలవంది కాదు, మీరందరూ పెద్దవాళ్ళు, దాని గురించి నేను సపరేట్గా కమెంట్ చేయ అవసరం లేదు. ఎవరైనా కూడా చర్చలో పాల్గొనేందుకు సంయమనం పాటించి మన యొక్క హుందాతనాన్ని మనం కాపాడుకోవాలి, అది మనకు తెలుసు. ఎస్
చర్చిలో ఉన్నప్పుడు జరిగేటప్పుడు ఒక్కొక్కసారి మన విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోతూ ఉంటాం, కానీ దాన్ని మనం సరిచేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది.